తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తుంటే స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని, వారి శ్రమను దోచుకుంటూ గోస పెడుతోందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సమ్మె ఉధృతిని పెంచే క్రమంలో భాగంగా జేఏసీ విపక్షాల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టరేటుకు చేరుకుని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వేతనాలు పెంచుతూ జారీ చేసి జీవో నెంబర్ 60ని ఎందుకు అమలు చేయరో సమాధానం చెప్పాలని, ఈ జీవో ప్రభుత్వం జారీ చేసింది కాదా అని ప్రశ్నించారు. కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా, వారి శ్రమను దోచుకునే విధంగా జారీ చేసిన అడ్డగోలు చట్టాలను అమలు చేసిన ప్రభుత్వం వేతన పెంపు జీవోలను ఎందుకు అమలు చేయదో చెప్పాలన్నారు. అందరికీ నమస్కారం. నిలబడుతుందమ్మా. దాదాపు 24 రోజుల 26 రోజుల నుంచి మీరు సమ్మె చేస్తా ఉన్నారు. చూడండి వచ్చిందో లేదో నాకు తెలవదు. అంటే గ్రామ పంచాయతీలో ఉన్న కార్మికులు కానీ, మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు అంటే ఈ సమాజానికి మీరు దేవుళ్ళు. ఈ సమాజాన్ని బ్రతికించడం కోసం మిమ్మల్ని మీరు పణంగా పెట్టుకుని, ఈ ఆరోగ్యాన్ని పణంగా పెట్టుకుని సమాజానికి ఆరోగ్యాన్ని అందించేటువంటి దేవతలు ఎవరైనా ఉన్నారంటే అది పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో పనిచేసేటువంటి మీ సిబ్బంది. కానీ అప్పుడప్పుడు సినిమాటిక్గా, రెమటిక్గా కేసీఆర్ గారు ఈ మధ్య ఒక పంచాయతీ కార్మికుడికి కాళ్ళకి దండం, మరి ఆయన ఎవరో పెట్టారు, సఫాయన్న సలాం. ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి కానీ ఆచరణలో ఆయన సఫాయన్నకి సలాం కాదు, సఫాయిలు గొంతు పిసుకుతున్నాడు. కేసీఆర్ గారు స్పష్టంగా చెప్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పేరుతో నువ్వు అధికారంలోకి వచ్చావు? తెలంగాణ ప్రజలకు బాధలు లేకుండా, ఇబ్బందులు లేకుండా తెలంగాణ వస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు, కాంట్రాక్ట్ కార్మికులు ఉండరు, అందరూ కూడా ఒక బంగారు తెలంగాణలో బ్రతుకుతారని చెప్పిన కేసీఆర్ గారు ఇవాళ సమ్మె చేస్తే నేరమా? సమ్మె చేయకూడదా? సమ్మె చేస్తే నీకు ధిక్కారమా? అది సమ్మె చేయటం అంటే రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కు. అది బ్రిటిష్ కాలంలోనే సమ్మె చేసేటువంటి హక్కు మనకు ఉంది. ఆ కాలం